నేటి మన ధ్యానాంశం ఏంటంటే ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. యెహోవా మా దేవ ప్రభువగు దేవ ఈ ద్రాక్షావల్లిని దృష్టించుమని కీర్తనల గ్రంథము 80వ కీర్తన 14వ వచనంలో ఆ మాట ఉంది. దాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. అక్కడ వ్రాయబడిన చివరి మాట ఏంటంటే ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. మనకందరికీ బాగా తెలుసు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి అధ్యాయం వరకు బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ వెళ్తున్నప్పుడు ఎన్నో సందర్భాలలో దేవుడు తన ప్రజలను, తన రక్తంలో కడుగబడిన జనాంగమును, తాను ఏర్పాటు చేసుకున్న జనాంగమును, దేవుని ఇంటి ప్రజలను ఆయన చెట్లతో పోల్చటం మనం చూస్తూ ఉంటాం. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని, ఇశ్రాయేలీలు కావచ్చు, యూదులు కావచ్చు పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో మనమందరము అన్ని జనాంగం అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ క్రీస్తు రక్తంలో కడుగబడి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి దేవునితో సమాధానపడి సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తిని దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే చెట్లతో పోలుస్తూ ఉన్నాడు. చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం కీర్తనల గ్రంథము 1వ కీర్తన మొదటి 3 వచనాలు మనకందరికీ బాగా చిరపరిచితము సుపరిచితమైనటువంటి మాటలే. మొదటి 3 వచనాలను మనం చదువుదాం. నేను చదువుతాను, దయచేసి చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. 3 జాగ్రత్తలు, హెచ్చరికలు దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ది ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. మనం లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి కొంతమంది దుష్టులు మనకు ఆలోచన చెప్తూ ఉంటారు. ఆలోచన అది దుష్టమైనదా మంచిదా అనేది విన్నదాకా మనకు తెలియదు కాబట్టి ఆలోచన అయితే మనం వింటాం ఎదుటోళ్ళు చెప్పినప్పుడు. కానీ ఇది దుష్టమైన ఆలోచన, దేవుని చిత్తానికి విరుద్ధమైన ఆలోచన, అది పాపపు ఆలోచన తెలిసిన తర్వాత దాని ప్రకారం మనం నడవకూడదు. దుష్టుల ఆలోచన ప్రకారం మనం నడవకూడదు. మొదటి హెచ్చరిక. రెండవది ఏంటంటే అసలు పాపుల మార్గంలో నిలబడొద్దు. పాపుల మార్గం ఒకటి ఉంది, అనేక మార్గాలు ఉన్నాయి. పాపపు మార్గాలు, పాపపు మార్గాలు, పాపం చేయటానికి అనుకూలమైన మార్గాలు, పాపంలో పడిపోయే మార్గాలు చాలా ఉంటాయి. అసలు ఆ మార్గంలో నడవటం కాదు, అసలు నిలబడొద్దు. అక్కడ బైబిల్ హెచ్చరిస్తున్నటువంటి విషయం అది. పాపుల మార్గాన నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. అసలు నువ్వు అపహసించటం తర్వాత సంగతి, అసలు కూర్చోవద్దు అక్కడ. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో అసలు నిలబడవద్దు, అపహాసులు కూర్చుండే అసలు చోట్ల కూర్చోవద్దు. మరి ఏం చేయాలి? కింద చెప్తున్నాడు చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు ధ్యానం చేయి. ధ్యానం చేయటం అంటే ఏంటండి? పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ముందు పెట్టుకొని కూర్చోవటమా, చదువుతూ ఉంటామా, ఏ పని పాట లేకుండా 24 గంటలు రాత్రింబగళ్ళు దివారాత్రములు చదువుతూ కూర్చోవాలా? అది కాదు దాని అర్థం. ధ్యానం చేయటం వేరు, చదవటం వేరు. అది ముందు మనం తెలుసుకోవాలి. ప్రతిదినం క్రైస్తవులంగా మన అలవాటు చొప్పున పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతాం కదా. మనం అందరం ఉదయాన్నే లేచు లేకపోతే సాయంత్రం చదివిన లేఖనాలను ధ్యానం చేయటం అంటే నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ బిజినెస్ చేస్తూ ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఏ పనిలో నువ్వు బిజీగా ఉన్నా, నీవు చదివిన దేవుని మాటలను పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ, నెమరు వేసుకుంటూ, వాటి ప్రకారం జీవిస్తూ, అట్లా జీవించటం ద్వారా కలిగే ఆనందాన్ని అనుభవిస్తూ బ్రతకటమే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించటం. యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాయబడిన లేఖనాల ప్రకారం నీ జీవితాన్ని సరిచేసుకుంటూ, నేను యెహోవా చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నాననే తృప్తి కలిగి అందులో ఆనందపడటమే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించటం. ఇలా చేస్తూ ఉన్నవాడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును.
అతడు చేయనదంతా సఫలమగును. ఎట్టి వ్యక్తిని దుష్టుల ఆలోచన నడవకుండా, పాపల మార్గంలో నడవకుండా, నిలబడకుండా, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకుండా, యెహోవా ధర్మశాస్త్రం నందే ఆనందిస్తూ దివారాత్రములు ధ్యానం చేస్తూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఒక చెట్టుతో పోలుస్తున్నాడు దేవుడు. అది ఎక్కడ నాటబడిన చెట్టు అంటే తెలుసా? నీటి కాలువల యోరను నాటబడిన చెట్టుతో పోలుస్తున్నాడు. నీటి కాలువల పక్కనే ఒడ్డున నాటబడిన చెట్టుకి నిరంతరము నీటి సరఫరా ఉంటుంది కాబట్టి, నీరు అందుబాటులో ఉంటుంది కాబట్టి పచ్చగా కనిపిస్తుంది. ఏ కాలం, ఎండాకాలమైనా, చలికాలమైనా, వర్షాకాలమైనా, ఏ కాలంలో చెక్ చేసినా పచ్చగా ఉండి మంచి పూలు పూసి మంచి ఫలాన్ని ఇస్తుంది. అటువంటి చెట్టు వలె ఉంటాడు అంటున్నాడంటే, మనుషులను, అటువంటి భక్తులను, అటువంటి నీతిమంతులను, అటువంటి పరిశుద్ధులను, అటువంటి దేవుని బిడ్డలను, దేవునికి భయపడే వారిని, ఇలా చేసే వాళ్ళని దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే చెట్టుతో పోలుస్తున్నాడు. అంటే మనమందరం అటువంటి చెట్టు వలె ఉండాలి. నీటి యోరను నాటబడి పచ్చగా ఉంటూ ఫలాన్నిచ్చే చెట్టుగా నీవు నేను ఉండాలని దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. మనం చదవద్దు కానీ మనకు చాలా తెలుసు. ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చూస్తే, చెట్లన్నీ వెళ్ళి ఒకే మనసు కలిగి ఉండి మా మీద రాజుగా ఉండమని మొట్టమొదటికి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్తాయి, దాని తర్వాత ఏమో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాయి, దాని తర్వాత ఏమో ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్తాయి. అంటే చెట్లన్నీ మా మీద రాజుగా ఉండు అని అంటున్నాయంటే, మనుషులను దేనితో పోలుస్తున్నాడు అనమాట? దేవుడు చెట్లతో పోలుస్తున్నాడు. అలాగే రోమాపత్రిక 11లో కూడా తర్వాత మీరు చదువుకోండి, అక్కడ చూస్తే మనకు అక్కడ ఒలివ చెట్లు, యూదులను, ఇశ్రాయేలీయులను స్వాభావికమైన సహజమైన ఒలివ చెట్లతో పోలుస్తాడు. అన్యులైన మనందరినీ అడవి ఒలివ చెట్లతో పోలుస్తాడు. మనల్ని అంటుకట్టడం కోసం కొన్ని కొమ్మలను విరిచేసి ఆ విరవబడిన కొమ్మల స్థానంలో మనం అడవి ఒలివ చెట్లైన మనల్ని అక్కడ అంటుకట్టి యూదులు, అన్యులు అందరూ ఒకటిగా చేసి అందరూ ఒకటే అనే సందేశాన్ని ఇస్తూ అక్కడ పాఠం చెప్పబడింది. అంటే యూదులైనా, ఇశ్రాయేలైనా, అన్ని జనాంగంలో ఉన్న మనల్నైనా సరే దేవుడు దేంతో పోలుస్తున్నాడు? తన భక్తులను, విశ్వాసులను, దేవుని గృహపు ప్రజలను దేంతో పోలుస్తున్నాడు అని అంటే చెట్లతో పోలుస్తున్నాడు. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుడు ఎందుకని చెట్లతో పోల్చవలసి వచ్చింది అని అంటే, ఒక చెట్టుని మనం ఎలాగైతే నాటుతామో దేవుడు కూడా మన జీవితాలను అలా ప్రారంభం చేస్తున్నాడు అన్నమాట. మనల్ని సృష్టించడం కూడా ఒక విత్తనాన్ని నాటిన దాంతో పోలుస్తూ ఉన్నాడు ఆయన. ఒక విత్తనాన్ని నాటిన తర్వాత అది చిన్నటి మొక్కగా వచ్చి మొలకొచ్చి అది పచ్చగా పెరుగుతూ మంచి కాండాలు బలపడి మంచి బ్రాంచెస్, కొమ్మలన్నీ వచ్చేసి మంచి పువ్వులు పూసి కాయలు కాసి ఫలాలను ఎలాగైతే ఇస్తుందో, అలాగే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం కూడా ఒక చిన్న మొక్కగా స్టార్ట్ అయ్యి మహావృక్షంగా మారి అనేక ఫలాలను ఇచ్చి దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి ఆనందింపజేయాలి. ఒక చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో, నా కుమారుడు, నా బిడ్డ, నా రక్తంలో కడగబడిన వాడు అలాగే ఎదిగి ఫలించి గొప్ప ఫలాన్ని ఫలించాలి చెట్టు వలె అని దేవుడు మనల్ని చెట్టుతో పోలుస్తూ ఉన్నాడనమాట. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము చూడండి, 6 నుంచి 9 వచనాల్లో చూస్తే అక్కడ పౌలు భక్తుడు ఒక మంచి మాటను చెప్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చూస్తే, నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవాడును ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మనము దేవుని వ్యవసాయం అంట, దేవుని పొలములో మనము చెట్లమట. మరి మనం చెట్లుగా దేవుడు మనల్ని నాటితే ఎవరి ద్వారా ఎలా నాటాడు? దేవుడు మనల్ని ఎలా నాటాడు అని అంటే ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా, దైవజనుల ద్వారా మనల్ని నాటాడు. నాటడం మాత్రమే కాదు, మనల్ని నీళ్లు పోసి చుట్టూ మడిగట్టి ఆ నీళ్లు నిలిచేటట్టు చేసి మనం చెడిపోకుండా, పాడవకుండా, ఈ లోకంలో ఎలాంటి పురుగు పట్టకుండా చెట్టుని ఒక రైతు ఎలాగైతే కాపాడుకుంటాడో, ఎలాంటి కీటకాలు రాకుండా కింద అడుగు మందు వేస్తూ ఉంటాడు, పైన మందు వేస్తూ ఉంటాడు, తర్వాత నీళ్లు టయానికి కడతా ఉంటాడు.
ఎండిపోకుండా చూస్తూ ఉంటాడు. ఏ కీటకాలు రాకుండా ఎలాగైతే కాపాడుకుంటాడో అట్లాగా మనల్ని కాపాడుకోవడానికి, నీళ్లు పోయటానికి, నార్లు వేయటానికి, జాగ్రత్త చూసుకోవడానికి దేవుడు కూడా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు మనల్ని నీళ్లు పోసేవారుగా, ఎరువు వేసేవారుగా, మనల్ని నాటేవారుగా, మనల్ని పెంచేవారుగా డ్యూటీలు దేవుడు వాళ్ళకి అప్పగించాడు. వాళ్ళే దైవజనులు, ప్రవక్తలు, అపోస్తలు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నేను నాటాను మిమ్మల్ని. అంటే పౌలు భక్తుని ద్వారా దేవుడు మనల్ని నాటాడు. దేవుడు డైరెక్ట్గా వచ్చి మనల్ని నాటాడు. ఒక భక్తుని ద్వారా మనకు ఆ అవకాశాన్ని ఇస్తాడు. ఒక భక్తుని ద్వారాగా, భక్తుని సువార్త ద్వారాగా మనం జన్మించేటట్టు చేస్తాడు, మన రక్షణలోనికి తీసుకొస్తాడు. కాబట్టి పౌలు నాటాడట, అపోల్లో నీళ్లు పోసాడట. వృద్ధి కలుగు చేసిన వాడు మాత్రం ఎవడంట? దేవుడే. వృద్ధి కలుగు చేసిన దేవునిలోనే కానీ నాటేవాళ్ళు ఏముండదు, నీళ్లు పోసేవాళ్ళు ఏముండదు. అంటే మనం చెట్లతో పోలుస్తున్నాడని పౌలు భక్తుడు కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూడండి, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. గొడ్డలి ఎక్కడుంది చెప్పండి? చెట్ల వేరున. అంటే మనుషులను దేనితో పోలుస్తున్నాడు దేవుడు? చెట్లతో పోలుస్తున్నాడు. అందుకే యోహాను భక్తుడు చెప్తున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలాలు ఫలించాలనే దేవుడు ఆశపడుతున్నాడు, కోరుతున్నాడు. నీటి ఓరన నాటబడిన చెట్టు వలె మనమందరము ఆకు వాడకుండా ఫలించాలనేది దేవుని ఆశ, దేవుని చిత్తం, దేవుని మనోవాంఛ, కోరిక అయి ఉన్నది. నువ్వు ఫలించకపోతే నీకు ఎంత నష్టం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. నువ్వు నరకబడి అగ్నిలో వేయబడతావు. అంటే చెట్టుతో మనుషులను, విశ్వాసులను, భక్తులను, నీతిమంతులను దేవుడు పోలుస్తూ ఉన్నాడు. నీవు ఒక చెట్టు ఎలాగైతే అంచెలంచెలుగా ఎదుగుతుందో, ఫలిస్తుందో క్రమక్రమంగా, మన ఆత్మీయ జీవితం కూడా మనం బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన దినం మొదలుకొని ఒక పసిపాప వలె, ఒక చిన్న మొక్క వలె ఎదుగుతూ 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 ఒకానొక సమయానికి, ఒకానొక కాలం వచ్చినప్పుడు మనం ఫలాలనిచ్చే చెట్టు వలె, వృక్షం వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే దేవుడు ఇంత ఆశపడి మనల్ని ఇంత శ్రద్ధ తీసుకొని మనల్ని ఒక మొక్క వలె నాటి ఇంత జాగ్రత్తగా తీసుకుంటే చివరికి ఏం జరిగింది మరి? దేవుడు అనుకున్న ఫలాలు వస్తున్నాయా? దేవుడు కోరుకున్న విధంగా మరి చెట్లన్నీ ఆకు వాడకుండా పచ్చగా మరి తమ తమ ఫలాలను వాటి కాలంలో అవి ఇస్తున్నాయా అని చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథమే దానికి కూడా మనకు సమాధానం చెప్తుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్తువ గల భూమి మీద నా ప్రియునికి ఏముంది చెప్పండి? ద్రాక్ష తోట. భక్తుడు చెప్తున్నాడు, దేవుని కంట ఒక ద్రాక్ష తోట ఉన్నదంట. ఆ ద్రాక్ష తోట ఎక్కడుందో తెలుసా? కొండ మీద ఉంది. సత్తువ భూమి గల కొండ మీద అంటే క్రీస్తు అనే కొండ మీద, క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాది మీద సంఘం స్థాపించబడింది కదా, మనకందరికీ తెలుసు. ఆ కొండ మీద దేవుని కంట సత్తువ గల భూమి అట. అది మామూలు భూమిలో కాదు, అది సత్తువ గల భూమి మీద, కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి, ఎలా త్రవ్వాడంటే దేవుడు బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఉపమానంగా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. సత్తువ గల భూమి మీద నాటాడు, సారం లేని భూమి మీద, బీడు భూమిలో, అడవి భూమిలో కాదు. సత్తువ గల భూమి మీద అంట ఒక తోట వేసి ఆ తోటలను బాగా
దాన్ని బాగా త్రవ్వి రాళ్ళన్నీ ఏరేసి కంపలన్నీ ముళ్ళ కంపలన్నీ తీసేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటాడంట. ఉత్తమ జాతికి చెందిన ద్రాక్ష తీగ, సాదాసీద తీగ కాదది, నకిలీ తీగ కాదది, శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష తోటలో ద్రాక్ష తొట్టు ఉంటుంది, ఎందుకంటే గానుగా ఆ తొట్టులో ఆ ద్రాక్ష కాయల్ని వేసి రసం తీస్తారన్నమాట. ఏ తక్కువ లేకుండా, ఏ కొదువ లేకుండా సమస్తము నీళ్లు కూడా సమృద్ధిగా ఉండేటట్టుగా సత్తుగలు భూమి మీద సమస్తము ఏర్పాటు చేసి దేవుడు ఒక తోట వేస్తే ఏం జరిగింది? 5వ వచనం నుంచి చూస్తే, ఆలోచించండి, నేను ఆ ద్రాక్ష తోటను 2వ వచనం చదివాం కదా, 2వ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఆయన శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టుని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఇంత చేసి ఇంత కష్టపడి దేవుడు దాన్ని నాటి ఇంత జాగ్రత్తలు తీసుకుంటే చివరికి ఏం కాయలు కాసిందంట? కారు ద్రాక్షలు కాసాను, అంటే చేదు ద్రాక్షలు కాసింది. శ్రేష్టమైన ద్రాక్షావళిని నాటితే, కావలసినంత నీళ్లు పెడితే, సత్వ భూమి మీద నాటితే ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఏంటి? ఎలాంటి పంట పండింది? మంచి ద్రాక్షలు కాదు, పిచ్చి ద్రాక్షలు కాసినాయి. బయట అప్పుడప్పుడు మనకు కూడా కనిపిస్తుంటాయి పిచ్చి ద్రాక్ష చెట్లు. దొండకాయల్లో కూడా పిచ్చి దొండకాయలు కనిపిస్తాయి, చెట్లు ప్రతి దానికి ఒక పిచ్చి చెట్టు కూడా కనిపిస్తుంది, మంచిది పిచ్చిది కనిపిస్తుంది. ఇక్కడ కూడా చేదు ద్రాక్ష కాయలు కాసిందంట. ఏం చేయాలి? అప్పుడు 5వ వచనం నుంచి అంటున్నాడు దేవుడు, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోయే కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టేస్తా. అంటే ఇంతకాలం కంచెలో ఉంచాడు దాన్ని, ఎంతో ఆశపడి ఎదురు చూశాడు దేవుడు మంచి ద్రాక్ష ఫలాలు ఇస్తుందని. కానీ చేదు ద్రాక్షలు, పిచ్చి ద్రాక్షలు, కారు ద్రాక్షలు కాసింది, పనికిరాని ద్రాక్షలు కాసింది. అప్పుడు దేవుడు అంట అది మేసేయాలిగా, జంతువులు వచ్చేసి మళ్ళీ దాన్ని మేసేసేటట్లుగా దాన్ని కంచెను తీసేస్తాను నేను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేస్తాను. అంటే దాని చుట్టూ గోడ కూడా కట్టాడు ఈ దేవుడు. కంచేయటమే కాకుండా గోడ కూడా కట్టాడు. ఇప్పుడు ఆ గోడ కూడా తీసేస్తాను నేను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చు పొదలను బలరొక్క చెట్లను బలిసిపోతాయి ఇంకా అని దేవుడు తన బాధను తెలియజేస్తూ ఉన్నాడు. 7వ వచనంలో చెప్తున్నాడు చూడు, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనం. ఈ యూదులు ఇశ్రాయేలే అన్న తోట అంటే చెట్లు అంటే మనుషులే, తోట అంటే మనుషులే. ద్రాక్ష చెట్లు అంటే యూదులు, ఇశ్రాయేలీలే, తన ప్రజలే, తన ఏర్పాటులో ఉన్న ప్రజలే, తాను ఏరుకోరి ఏర్పాటు చేసుకున్న భూమి మీద ఉన్న వంశమే అది. కానీ చివరికి కారు ద్రాక్షలు కాసింది కాబట్టి దాన్ని కంచె తీసేసి అడవి జంతువులు, బయట జంతువులు వచ్చేసి తినేసేటట్టు, తొక్కబడేటట్టు దాన్ని చేసేస్తా అని దేవుడు తన చుట్టూ తాను కాసిన కంచెను తీసేశాడు. ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన ఫలాలను ఫలించలేదో చుట్టూ ఉన్న కంచెను తీసేసి దేవుడు చేయి విడిచిపెట్టేస్తాడు. ఒక భక్తునికైనా, ఒక విశ్వాసికైనా దేవుడు ఎంతో కాలం ఎదురు చూస్తాడు. ఎన్నో జాగ్రత్తలు, కావాల్సిందంతా సమకూరుస్తూ, అడిగిందంతా, ప్రార్థనలో అడిగిందంతా ఇస్తూ మంచిగా చూసుకుంటూ ఉంటాడు. మంచి ద్రాక్షలు ఫలిస్తుందని, మంచి ఫలాలు ఫలిస్తుందని. ఎప్పుడైతే కారు ద్రాక్షలు కాసిందో అప్పుడు దేవుడు కంచె తీసేస్తాడు, మన చుట్టూ ఉండే రక్షణ కవచాన్ని తీసేస్తాడు, మన చేయి విడిచిపెట్టేస్తాడు. అప్పుడు మన పరిస్థితి ఏమైపోతుంది? ఇగో ఇక్కడ కంచె తీసేస్తే అడవి జంతువులన్నీ వచ్చేసి దాన్ని తొక్కిసలాడేసి చెట్లన్నీ ఎట్లా పాడు చేసి గచ్చు పొదలు, ముళ్ళ పొదలు, ముళ్ళ తొప్పలు ఎలాగైతే మొలిసినాయో మన జీవితాలు కూడా దేవుడు చేయి విడిచిపెట్టేస్తే, మన చుట్టూ ఉన్న కంచెను దేవుడు తీసేస్తే, మనలో ఉన్న ఫలాలు కారు ద్రాక్షలు అయితే, పనికిరాని ఫలాలను నేను ఫలిస్తే, దేవుడు మన చుట్టూ ఉన్న కంచెను తీసేసి మన చేయి విడిచిపెట్టేస్తే మన పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? దేనికి పనికి రాకుండా అయిపోతాం మన జీవితం అంతా. సాతాను అటాక్ మొదలు పెడతాడు మన మీద, మన పరిస్థితి అలాగా అయిపోద్ది. కీర్తనల గ్రంథము 80వ కీర్తన చూడండి, 8వ వచనం నుంచి మనం గమనిస్తే
మనం మూలవాక్యంలో చదివిన మాట, కీర్తనల గ్రంథం 80వ కీర్తన 8వ వచనం నుంచి చదివితే ఇక్కడ కూడా దేవుడు అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్య జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. చూడు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల పైగా బానిస బ్రతుకుతూ కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఆ ద్రాక్షావల్లిని ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చి కనాను దేశంలో ఉన్న 7 జాతుల వారిని వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. అలా వ్యాపించేటట్టు నువ్వు చేసితివి. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. చూడండి ఎంత అభివృద్ధి చేశాడో దేవుడు వాళ్ళని. ఆ తీగ ఎంత దూరం దాకా వెళ్ళిందో చూడండి, ఎంత ఆశీర్వదించాడో చూడండి వాళ్ళను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను, త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తే వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని మాటను ధిక్కరించారు, దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. అప్పుడు దేవుడు వాళ్ళ చుట్టూ ఉన్న కంచెని తీసేశాడు. కంచెని తీసేసినప్పుడు పరిస్థితి ఏమైంది? అడవి పంది వచ్చి దాన్ని పెకలించేస్తుంది, పొలంలోని పశువులు దాన్ని తినేస్తున్నాయి. అక్కడ కూడా మనం అదే చూసాం కదా. కంచి తీసేస్తే ఇదే జరుగుద్ది. అడవి పందులు వచ్చేస్తాయి, అడవిలో ఉన్న జంతువులు వచ్చేస్తాయి, మొత్తాన్ని పాడు చేసి తొక్కి చిందరవందరు చేసేస్తాయి. వనమంతా పెంట దెబ్బగా మారిపోద్ది. దేవునికి విరుద్ధంగా ఎప్పుడైతే జీవించారో, ఇది కూడా ఎప్పుడైతే కారు ద్రాక్షలు కాసిందో, ఫలాలు సరిగా ఫలించలేదో, దేవుడు ఆశించిన గుణలక్షణాలు వారు ఎప్పుడైతే కలిగి ఉండలేదో, ఎప్పుడైతే చెడిపోయారో, పాపం చేశారో, దేవుడు కంచె తీసేశాడు. అడవి పందులు వచ్చి పెకలించేస్తున్నాయి. అందుకే భక్తుడు 14వ వచనంలో చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. ఆకాశం వైపు నుంచి ఒక్కసారి చూడు ప్రభువా. నీవు ఎంతో శ్రద్ధ కలిగి సత్తువగల భూమి మీద ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ద్రాక్షావల్లిని నాటి గొప్పగా ఆశీర్వదించి అనేక ప్రాంతాలు వ్యాపింపజేసేటట్టు చేశావు. కానీ నీ మీద తిరుగుబాటు చేశాము, పాపం చేశాము, నీ మాట వినలేదు, అందువల్ల మా బ్రతుకులు ఇలాగ అయిపోయింది. నువ్వు కంచి తీసేసావు, అడవి పందులు వచ్చేసి పెకలించేస్తున్నాయి, ద్రాక్ష తోట ద్రాక్ష తీగ మొత్తం నాశనం అయిపోతుంది. ఒక్కసారి ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము అని భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడి సహోదర, నా జీవితాల్లోకి మనం కూడా రక్షణ పొందినప్పుడు నాటబడిన మొక్కగా నాటబడిన నువ్వు, నేను, మనమందరం దేవుడు కోరుకునే ఫలాలను ఫలిస్తున్నామా? ఆకు వాడకుండా పచ్చని మొక్క వలె మనం బ్రతుకుతున్నామా? నీటి యోరన నాటబడిన మొక్క వలె మన జీవితాలు ఉన్నాయా? లేకపోతే కారు ద్రాక్షలు కాస్తున్నామా? దేవునికి పనికిరాని ఫలాలు ఫలిస్తున్నామా? దేవుని కష్టమంతా వ్యర్థమైపోయిందా? చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనాన్ని ఒకసారి చూడండి. యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నాడు అక్కడ. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనం అంటున్నాడు యేసు ప్రభు వారు, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. ఏంటంట? పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. తండ్రి నాటని మొక్కలు భూమి మీద ఉన్నాయా? పెళ్ళగించేస్తాడు ఆయన. తండ్రి నాటని మొక్క ఏంటండి? దేవుడు నాటని మొక్కలు భూమి మీద ఉన్నాయా? దేవుడు నాటిన మొక్కలు మరి ఎవరు నాటినట్టు? చూడండి, ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుదాం. మనం ఒక ఉపమానం యేసు ప్రభు వారు చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము చూడండి 24 నుంచి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను, ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. పరలోక రాజ్యంని పోలుస్తూ యేసు ప్రభు వారు చెప్తున్న ఉపమానంలో ఏమంటున్నాడంటే,
పరలోక రాజ్యం ఎలా ఉందంట తెలుసా? తన పొలంలో మంచి విత్తనాన్ని విత్తిన ఒక మనుషుడిని పోలి ఉందంట. మంచి విత్తనాన్ని విత్తిన ఒక మనుషుడు ఉన్నాడు. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయాను. ఇగో ఈ విత్తనాన్ని వేసింది దేవుడు కాదు, ఆ వ్యక్తి కాదు, శత్రువు వచ్చి అంట ఏం చేశాడంట, గురుగులను కూడా విత్తిపోయాడట. ఇది ఆ మనిషి విత్తిన మంచి విత్తనం కాదు, ఇది గురుగులను శత్రువు వచ్చి విత్తిపోయాడు. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడా అగపడాను. గురుగులు కూడా కనపడ్డాయట. గురుగులు కూడా కనపడిన తర్వాత 30వ వచనం చూడండి. కోతకాలము వరకు రెండింటిని ఎదుగునీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను ఆ కొట్లో చేర్చిపెట్టుడని కోతగాంటుతో చెప్పుదును. గోధుమలతో పాటు గురుగులు కూడా పెరిగినాయి కొంతకాలం తర్వాత చూస్తే, కానీ దాన్ని నాటింది శత్రువు అట. అందుకే దేవుడు ముందే చెప్పాడు కదా, శత్రువు నాటాడు కాబట్టి కోతకాలమందు ఈ గురుగులను మొత్తాన్ని కోసేసి అగ్నిలో పడేస్తాడు. గోధుమల్ని పోగు చేసి తన భాండాగారంలో కొట్లలో పెట్టేస్తాడు. ఈ గురుగుల్ని కోసి ఏం చేస్తాడు, అగ్నిలో పడేస్తాడు. అందుకే ముందే ఇందాక మనం చదివాం కదా, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. తండ్రి నాటని మొక్కను ఎవరు నాటారు అంటే శత్రువు నాటాడు. అవే గురుగులు. ప్రతి సంఘంలో గురుగులు కూడా ఉంటాయి. శత్రువు నాటిన విత్తనాలు చెట్లు కూడా ఉంటాయి. నిజానికి ఈ చెట్లు దేవుని చెట్లే, దేవుడు నాటినవే. కానీ కొంతకాలానికి దయ్యపు మాటలు విని, శత్రు మాటలు విని, సాతాను మాటలు విని, సాతాను ఆలోచనలు అనుసరించి దేవుని పిల్లలు కాస్త అపవాది పిల్లలుగా మారిపోతారు, తన చెట్లుగా మారిపోతారు. ఇప్పుడు సర్పసంతానమా అని యేసుప్రభు వారు ఆనాడు జనాంగాన్ని చూసి అన్నాడు కదా. మరి ఏ సంతానమైనా ఆదాము నుంచి పుట్టిందే. మనమందరం ఆదాను సంతానం అంటే దేవుని సంతానం, దేవుని సంతానమే. కానీ తర్వాత ఎవరి సంతానంగా మారిపోయారు? సాతాను సంతానంగా అపవాది సర్పం సంతానంగా మారిపోయారు. దేవుడు నాటిన చెట్టే స్టార్టింగ్లో దేవుడు ఎంతో ఆశపడి నాటాడు. కానీ లోపల ఫలాలన్నీ ఎవరివి అన్నమాట? సాతాను. అంటే సాతానును అనుసరించి, వాక్యమును అనుసరించకుండా, ఇహలోక ఆశలను అనుసరించి, సాతాను ఉద్దేశాలను అనుసరించి, పాపమును జరిగిస్తూ, పాపులతో స్నేహం చేస్తూ, పాపంలోని మునిగి తేలుతూ, దేవుని చిత్తానికి విరుద్ధంగా బ్రతుకుతూ, కుళ్ళుతో, కుతంత్రాలతో, వైరాగ్యంతో, అపవిత్రతతో జీవిస్తూ ఉన్న వారికి ఎలాంటి ఫలాలు వస్తాయి? మరి పాపపు కారు ద్రాక్షలే బయటకు వస్తాయి. అటువంటి వారిలో ఆ విత్తనాన్ని నాటింది ఎవరు? సాతానే, శత్రువే. ఆ శత్రువు సాతాను. ఇగో కింద 38వ వచనంలో చూడండి, 37, 38లో. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. అపవాదే. నా తండ్రి నాటని మొక్క పెళ్ళగించబడుతుంది అంటే సాతాను. తండ్రి నాటని మొక్క ఎవరు నాటాడంటే శత్రువు అయిన సాతాను నాటాడు. పెళ్ళగించబడుతుంది. అందుకే అపవాదికి చోటు ఇవ్వద్దన్నాడు. చోటు ఇస్తే, అవకాశం ఇస్తే, మన జీవితాల్లోనికి వాడు జ్వరబడితే మన జీవితాలని పూర్తిగా ఇంకా తన వశములు పరుచుకొని పూర్తిగా సాతాను బిడ్డలుగా మనల్ని, తన మొక్కలుగా, తన చెట్లుగా మనల్ని మార్చుకుంటాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాడు. ఫలాలు లేవు. 3 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాడు అంట ఫలాలు లేని చెట్టుగా కనబడుతుంది. నరికి పారేసే అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను ఎలాగున్నాం? మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఫలాలు ఫలింపని చెట్టుగానే ఉందా?
నరికి వేసి అగ్నిలో పడేస్తాడు. ఒకవేళ ఫలాలు ఫలించే చెట్టుగా ఉన్నావు, కానీ ఆ ఫలాలు కారు ద్రాక్షలు ఉన్నాయా, అయినా సరే దేవుడు తన కంచె తీసేస్తాడు. నువ్వు ఫలించిన తర్వాత అది కారు ద్రాక్షలు అయినప్పుడు ఫలిస్తే ఏమి, అసలు ఫలించకుండా ఉంటే ఏమి ఉపయోగం ఏముంది? అసలు ఫలించని చెట్టును ఫలించిన చెట్టు కాయలు కూడా కారు ద్రాక్షలు అయితే ఆ రెండింటి స్థితి ఒకటే కదా. కాబట్టి మనం ఫలించే చెట్టుగా ఉండాలని దేవుడు ఎంతో ఆశపడి నాటి ఎంతో జాగ్రత్త తీసుకుంటే కారు ద్రాక్షలు కాసి సాతాను చెట్లుగా మారిపోయి, అపవాది చెట్లుగా మారిపోయి నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతామేమో జాగ్రత్త. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు హెచ్చరించింది అదే, గొడ్డలి చెట్ల వేరున ఉంది జాగ్రత్త. మీరు మంచి ఫలాలు ఫలించాలి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. అలా ఫలించకపోతే, అలా ఫలించలేదు అని అంటే అర్థం ఏంటి? సాతాను మిమ్మల్ని వాడుకున్నాడు, మిమ్మల్ని సాతాను చెట్లుగా మార్చేశాడు, అతని విత్తనాలు వచ్చి జల్లేశాడు మీలో. కాబట్టి మీరు నరకబడి అగ్నిలో వేయబడతారు అని చాలా క్లియర్గా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే మానవ జాతి మొత్తం ఫలించకుండా కారు ద్రాక్షలు కాసి దేవునికి దుఃఖాన్ని మిగిల్చాయి. కాబట్టి దేవునికి కావలసిన ఫలాలను ఫలించట్లేదు. కాబట్టి మనకు ఒక మాదిరిగా చూపించటానికే ఫలించే చెట్టుగా బ్రతికి నువ్వు ఇలాగ బ్రతకాలరా, నువ్వు నా బిడ్డ నువ్వు ఇలా బ్రతకాలి. ఇదిగో ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి భూమి మీద ఇదిగో ఇలా బ్రతకాలి. ఈ నిజమైన ద్రాక్షవల్లి అంటే అసలు ఇదిగో ఇలా బ్రతకాలి అని మనకు మాదిరి చూపించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడు ఎంతో ఆశపడ్డాడు, ఎంతో ఆశతో శ్రద్ధ కలిగి సత్తువ కలిగి భూమి మీద నాటాడు. కావాల్సిన నీళ్లు ఇచ్చాడు, కావాల్సిన ప్రొటెక్షన్ ఇచ్చాడు, చుట్టూ గోడ కట్టాడు, కంచె వేశాడు, ప్రవర్తనలు పెట్టాడు, దైవజనులు ఇచ్చాడు, అపోస్తలులను పెట్టాడు. అయినా సరే సరైన ద్రాక్షలు కాయట్లేదు, దేవుడు కోరుకున్న ఫలాలు ఫలించట్లేదు. అప్పుడు మనకు మాదిరిగా ఇదిగో ఇలా బ్రతకాలి మీరు ఈ లోకంలో చూపించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి అది చూద్దాం మనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఏమని వ్రాయబడిందో చూడండి. 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. తన అడుగుజాడల యందు నడుచుకోవాలని మనకు మాదిరి ఉంచిపోయాడంట ఆయన. ఇప్పుడు యేసు ప్రభువారు మనకు మాదిరి. దేవుడు నాటిన మొక్క ఎలా ఫలించాలి అనేది ఇప్పుడు మనం ఆయన చూసి నేర్చుకోవాలి. మనుషులందరూ అలా బ్రతకట్లేదు, అలాంటి ఫలాలు ఫలించట్లేదు, దేవుని ఆశలు నెరవేర్చట్లేదు, దేవుని చిత్తం భూమి మీద జరగట్లేదు. అందుకే మనకు ఒక చక్కటి మాదిరిని చూపించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి అసలైన ద్రాక్షావల్లి నేను అంటున్నాడు. ఇప్పుడు ఆయన చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము చివరిగా చూద్దాం. ఇది యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి యేసు ప్రభువారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి ఒకసారి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలను కూడా తీసేస్తాడు. కొన్ని పనికిరాని తీగలు ఉన్నాయి. ఇందాక ఒక చెట్టు చూసాం మనం, అంజూరు ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు 3 సంవత్సరాల నుంచి కాయలు లేవు, ఏమి లేవు, నరికేసేమన్నాడు. పనికిరాని తీగలు దేవుని సంఘంలో కొన్ని ఉన్నాయి, సార్వత్రిక సంఘంలో కొన్ని ఉన్నాయి, దాన్ని ఆయన తీసి పారేస్తాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడు. నాలో ఫలించాలి, ఇది చిట్కా. క్రైస్తవ ఆత్మీయ జీవితానికి చిట్కా ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరం మంచి దేవుడు కోరుకున్న ఫలాలను ఇచ్చే చెట్టుగా బ్రతకాలనంటే మనం చేయవలసింది, మనం నాటబడవలసినది, మనం నిలిచి ఉండవలసినది యేసయ్య అనే వేరులో, యేసయ్య అనే నిజమైన ద్రాక్షావల్లితో అంటుకట్టబడి ఉండాలి. వేరై మనం ఏది సాధించలేము. వేరై బ్రతికితే మనం బ్రతకలేము. మనకు అన్ని కారు ద్రాక్షలే కాస్తాయి. మనలో ఆ సారం వచ్చేస్తుంది. లోకంలో ఉన్న పాపపు సారం మనలో ప్రవహిస్తుంది. యేసయ్య సారం మనలోకి రాదు.
యేసయ్య అనే వేరు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసేస్తాడు. ఫలించే తీగనైతే ఇంకెక్కువగా ఫలించడానికి ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. ఇంకా అంటున్నాడు చూడండి 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. నా యందు మీరు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. మీరు ఫలించకపోవడానికి కారణం, అసలు ఫలించకపోవడానికి కారణం నా యందు నిలిచి ఉండలేదు. ఒకవేళ మీరు ఫలించి నా కారు ద్రాక్షలు కాశారు, కారణం నా సారం మీలో ప్రవహించట్లేదు, అంటే నాలో మీరు అంటుకట్టబడి లేరు. మీ సొంత నిర్ణయాలు, సొంత అభిప్రాయాలు, సొంత సేవ, సొంత ఆశలు, సొంత కోరికలు, సొంత చిత్తము కలిగి ఉండి మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి మీలో నా సారం ఉండదు. ఇక మీలో కారు ద్రాక్షలే వస్తాయి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. యేసయ్య నిజమైన ద్రాక్షవల్లి. ఆయన యందు మనం అంటు కట్టబడి ఆయనలో నిలిచిన సేవ ఉండాలి మంది. మన ఆత్మీయ జీవితానికి పునాది యేసయ్యలో ప్రవహిస్తున్న సారమే, ఆ గుణలక్షణాలే, ఆ ప్రేమే మనలో కూడా ప్రవహించాలంటే మనం ఆయనతో అంటుకట్టుబడి ఉండాలి. యేసయ్య అనే వేరులో నీవు నేను అనే తీగ ఉండాలి. ఆయన మనకు మాదిరి. ఆయన ఎలా సేవ చేశాడో చూడు, ఆయన మాటలు ఎలాగున్నాయో చూడు. పాపుల మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడు, ఆయన మాటలు ఎలాగున్నాయి. పాపుల స్నేహితుడని ఆయనకు పేరుంది, తెలుసు కదా. ఈనాడు చాలామంది పాపులతో మేము సాహసం చేయమండి, పరిశుద్ధులతోనే మేము సాహసం చేస్తున్నాం, పరిశుద్ధులతోనే మా పని, ఎబ్బెబ్బెబ్బే పాపులతో మాకేంటి సంబంధం అని ఏదో పురుగును చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫంక్షన్లు పెడితే మేము భోజనాలకు వెళ్ళటం ఏంటంటే, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మేము భోజనాలకు వెళ్ళటం ఏంటంటే, వాళ్ళతో మేము సాహసం చేయం, మేము పరిశుద్ధులం అని అంటారు. ఇది యేసయ్య బోధ కాదు, బైబిల్ బోధ కాదు. ఇది నీ సొంత అభిప్రాయం. మన నాయకుడు, మన ప్రభు అయిన యేసు ప్రభు వారు పాపుల స్నేహితుడు అనే పేరు వచ్చింది ఆయనకి. అంటే సహవాసం చేశాడు కాబట్టే కదా. పాపులతో ఇంటికి వెళ్ళి వాళ్ళతో భోజనం చేశాడు ఆయన. నువ్వేంటి వెళ్ళనంటున్నావు అంటే యేసయ్య సారం నీలో లేదు, ఆ తీగలలో నువ్వు లేవు, ఆ వేరులో నువ్వు వేరే సపరేట్ అయిపోయావు. ఎప్పుడో తెలుసుకోవాలి. పాపుల స్నేహితుడిని ఆయన పిలువబడితే పాపులతో కలిసి ఈయన భోజనం చేస్తున్నాడు ఏంటనే ఆయన మీద అబాండాలు కూడా వేశారు. అబాండాలు కదా, నిజమే అది. పాపులతో కలిసి ఆయన భోజనం చేస్తే ఇదేంటి ఈయన పాపులతో కలిసి భోజనం చేస్తాడంటే, నేను వచ్చిందే వాళ్ళ కోసం అన్నాడు ఆయన. నీతిమంతుని పిలవడానికి రాలేదు నేను అన్నాడు ఆయన. మరి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న నువ్వు యేసయ్యలో అంటుకట్టబడిన వాడవైతే యేసయ్య ప్రవర్తనకి నీ ప్రవర్తనకి ఎంత తేడా ఉంది. యేసయ్య మనకు మాదిరి అయిన సంగతి మనం మర్చిపోకూడదు. యేసయ్య ఎలా బిహేవ్ చేశాడు పాపుల్లో ఉన్నప్పుడు. ఆయన పాపుల్లో ఉన్నాడు కానీ పాపం ఎప్పుడైనా చేశాడు? ఆయన పాపాన్ని ఖండించాడు, పాపులను ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు, పాపుల మధ్యలో ఉండి కూడా పాపం లేనివాడిగా బ్రతికాడు. అది క్రిస్టియన్ లైఫ్ అంటే. పాపులకే కదా మన సువార్త చెప్పేది. నువ్వు వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు వాటికి మంచి జోలికి మంచి చెట్లకి వెళ్ళను అనుకుంటే నువ్వు సువార్త ప్రకటించేది ఎవరికి మరి? వాళ్ళకే కదా, వాళ్ళతోనే కదా పని మనకు. కాబట్టి యేసయ్య సారం మనలో ఉంటే, యేసయ్యందు మనం నిలిచి ఉంటే, ఆయన్ని మనం మాదిరిగా పెట్టుకొని ఆయన అడుగుజాడలు నడిస్తే అప్పుడు మనం దేవుడు ఆయన వలె ఫలిస్తాం. దేవుడు కోరుకున్న నిజమైన ద్రాక్షవల్లి వలె మనం ఫలిస్తాం. కాబట్టి యేసయ్య బాటలో మనం నడుద్దాం, ఆయనతో అంటకట్టుబడి బ్రతుకుదాం. దేవుడు కోరుకున్న మంచి ద్రాక్షవల్లిగా మనం ఉంటాం ఈ లోకంలో. దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.